మొత్తానికి చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్న హనుమాన్ ఫిలిం ఇప్పుడే ప్రీమియర్స్ అయితే జరుపుకుందనమాట. ఆఫ్ కోర్స్ చాలా మంది ఫిలిం లవర్స్ కానీ, భక్తులు కానీ అండ్ హనుమాన్ ఫ్యాన్స్ కానీ చాలా మంది చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఫిలిం ఇప్పుడే ప్రీమియర్ చూసి వచ్చాను. అయితే ఇక ఈ ఫిలిం హనుమాన్ ఫ్యాన్స్ కి, భక్తులకి, దాంతోపాటు మూవీ లవర్స్ కి అండ్ ముఖ్యంగా సినీ ఎక్స్పర్ట్స్ కి, అంటే సూపర్ హీరో జానరా కదా, మిథాలజీని బేస్ చేసుకుని ఏ విధంగా ఉంటుందని అంచనా పెట్టుకునే ఆడియన్స్ కి, దాంతోపాటు నార్మల్ గా రెగ్యులర్ మాస్ ఆడియన్స్ కి ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తుందో క్లియర్ గా ఇప్పుడు ఈ రివ్యూలో తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ అయితే ఈ ఫిలిం కి ఓల్డ్ స్కూల్ టెంప్లెట్ ని యూస్ చేసుకున్నారు. అది మనకి ట్రైలర్ చూసినప్పుడే అర్థమైపోయింది. చాలా సూపర్ హీరో ఫిలిమ్స్ లో చూసిందే చూస్తున్నాం కదా. దాంతోపాటు విలన్ పోస్టర్స్ వచ్చినప్పుడు ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు వీడెవడో ఒక ఉప్మా విలన్ క్యారెక్టర్ లా ఉంది, అంత ఉప్మా మోటివ్ అనే ఒక రొటీన్ ఫీల్ కలిగించినప్పటికీ సినిమా స్టార్టింగ్ ఆ ఫస్ట్ యాక్ట్ నుండి విలన్ క్యారెక్టర్ కొద్దిగా చాలా మందికి కనెక్ట్ అయ్యే అవకాశాన్ని, ఆ ఎలిమెంట్ ని యూజ్ చేసుకున్నారు. అది రొటీన్ గా ఉన్న చాలా మందికి కనెక్ట్ అయ్యే పాయింటే. ఇక ఆ తర్వాత హీరో క్యారెక్టర్ స్టార్ట్ అవడం, ఆ విలేజ్ డ్రామా, ఈ రొమాంటిక్ డ్రామా ఇవంతా కూడా ఆడియన్స్ కి బోర్ కలిగించే అవకాశం ఉంటుంది. ఈవెన్ రెగ్యులర్ ఆడియన్స్ కి కూడా. ఇక మూవీ లవర్స్ కి అయితే కంప్లీట్ గా నాన్ సెన్స్ అనే ఫీల్ ని తెప్పిస్తుంది. అంటే కాన్సెప్ట్ ఐడియా బాగున్నప్పటికీ డ్యూరేషన్ ని నడిపించడానికి ఇలాంటి అన్నెసరీ ఎలిమెంట్స్ ని పెడతారు. అది తెలుగు నేటివిటీకి, తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలని పెడతారో లేదు తెలియదు కానీ ఇలాంటి జానరాలోని ఇలాంటి కాన్సెప్ట్స్ లో మిక్స్ చేసినప్పుడు ఫోర్స్ ఫీల్ వస్తుంది. అది కనెక్ట్ అవ్వని వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది స్టార్టింగ్ లోని. కాకపోతే కామెడీ ఎలిమెంట్స్ కూడా జబర్దస్త్ లోని రొటీన్ గా చూసినట్టున్న కొన్ని పోర్షన్స్ అయితే కామెడీ వర్కౌట్ అవుతుంది. ఈవెన్ ఎలివేషన్ సీన్ ని కొద్దిగా స్ట్రాంగ్ గా కొన్ని ఎలిమెంట్ సీన్స్ అయితే ఇంట్రెస్టింగ్ గా పెట్టారు. అవి రొటీన్ గా ఉన్నప్పటికీ ఇంట్రెస్టింగ్ గా, ఎంటర్టైనింగ్ గా రన్ అవుతుంది ఫస్ట్ హాఫ్ లో. సో ఆ ఇంటర్వల్ పోర్షన్ వచ్చే వరకు పర్లేదు, ఎంటర్టైనింగ్ గా ఉంది. అండ్ ఒక సస్పెన్స్ కూడా ఫిల్మ్ లోని ఆ కాన్సెప్ట్ ఇంకా డీటెయిలింగ్ గా రివీల్ చేయలేదు కదా. సో ఇలాంటివన్నీ కూడా ఇంట్రెస్టింగ్ గా రన్ అవుతుంటాయి. అండ్ కొన్ని చోట్ల విజువల్స్ కానీ, టేకింగ్ కానీ ఇవి కూడా ఫస్ట్ హాఫ్ లో ఇంప్రెస్ చేస్తాయి. సో ఇక సెకండ్ హాఫ్ మీద ఉన్న ఎక్సైట్మెంట్ అంతా కూడా స్టార్టింగ్ నుండి అంతా కూడా ప్రెడిక్టబుల్ గా రన్ అవ్వడం అనేది మిస్టేక్స్ అనమాట. ఫిలింలోని చాలా చోట్ల ఎంటర్టైనింగ్ పోర్షన్స్, అంటే ఓన్లీ కామెడీ మాత్రమే కాదు, ఎమోషనల్ సీన్స్ ని కూడా పెట్టినప్పటికీ అవేమి కూడా మిస్ఫైర్ అయినట్టు అనిపించదు, వర్కౌట్ అయినట్టే అనిపిస్తుంటాయి. సో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎక్కువ శాతం బోర్ కొట్టకుండా ఈ కామెడీ, ఈ ఎమోషనల్ ట్రాక్, ఈ ఎలిమెంట్స్ కూడా ఎంటర్టైనింగ్ గా ఉంటూ దాంతోపాటు గాడ్ ని చూపిస్తున్నారు కదా. ఓన్లీ ఈ సూపర్ హీరో ఎక్సైటింగ్ పాయింట్ తో పాటు ఈ గాడ్ కూడా కనెక్ట్ అవడం వల్ల వాళ్ళకి సినిమా అయితే మాత్రం ఎంటర్టైనింగ్ వేలోనే నడుస్తుంది. పర్సనల్లీ నాకైతే ఘాతికే 2 నచ్చలేదు. పార్ట్ 1 తో కంపేర్ చేస్తే చాలా డిసప్పాయింట్ అయినని చెప్పాలి. అండ్ కొన్ని గాడ్ ఎలివేషన్స్ కూడా పర్ఫెక్ట్ గా కుదరలేదు, కొద్దిగా ఓవర్ చేసినట్టు అనిపించింది. కానీ ఈ ఫిల్మ్ లో వచ్చే ఆ గాడ్ ఎలివేషన్స్ మాత్రం ఖచ్చితంగా గూస్ బంప్స్ ఓవర్లోడెడ్ అనే వర్డ్ చాలా చిన్నది అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత వరకు ఆ రిఫరెన్స్లు అవన్నీ కూడా గూస్ బంప్స్ గా, ఎంటర్టైనింగ్ గా అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ లో ఆ షార్ట్స్ గానీ, ఆ హనుమాన్ ఎలివేషన్స్ గానీ హనుమాన్ ఫ్యాన్స్ కి పీక్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. అయితే హనుమాన్ క్యారెక్టర్ ఎక్కువసేపు ఫిల్మ్ లో ఉండదు. సో ఈ హోప్స్ తో వెళ్ళకండి. కాకపోతే ఆ ఎలివేషన్స్, ఆ షార్ట్స్, ఆ రిఫరెన్స్ లో వామో థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఒక ట్రీట్ అని చెప్పాలి. నార్త్ లో ఈ కొన్నిషన్స్, ఈ ఎలివేషన్స్ అయితే మాత్రం ఒక లెవెల్లో ట్రెండ్ అవ్వచ్చు చాలా మంది భక్తుల వైపు. ఒకవేళ నాలాంటి హనుమాన్ ఫ్యాన్ అయితే మాత్రం ఎన్ని రొటీన్ ఎలిమెంట్స్ ఎంతసేపు డ్యూరేషన్ లో ఉన్నా వెయిట్ చేస్తాం. ఎందుకంటే ఆ కొన్ని పోర్షన్స్ గురించి, ఆ కొన్ని షార్ట్స్ గురించి, ఆ కొన్ని ఎలివేషన్స్ గురించి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఆ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. ఇక బీజియం గానీ, రిమైనడ్ ఎలిమెంట్స్ గానీ మరీ అంత ఇంప్రెస్ చేయదు. చాలా చోట్ల కాపీ చేసి మిక్స్ చేసినట్టు ఉన్నప్పటికీ ఓకే, అలా నడిచిపోతూ ఉంటుంది అనమాట స్క్రీన్ మీద. ఇక కామెడీ అయితే చాలా వరకు మీమ్స్ ని యూజ్ చేసుకోవడం, కొంతమంది మీమ్స్ లో ట్రెండ్ అయ్యే వాళ్ళని యూజ్ చేసుకుని నడిపించారు. సో ఎమోషనల్ సీన్స్ కానీ, ఇవన్నీ కానీ, ఈవెన్ ప్లాట్ కానీ, సూపర్ హీరో జానరా చూసిన వాళ్ళకి ఇవన్నీ కూడా విలన్ క్యారెక్టర్ కూడా సరిగ్గా స్టార్టింగ్ లో చూపించినట్టు తర్వాత యూజ్ చేసుకునే పాయింట్స్ కూడా చాలా మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ ఎంటర్టైనింగ్ గా వెళ్ళిపోతాయి అనమాట. కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ నువ్వు టార్గెట్ చేస్తున్నావంటే ఎలాంటి రొటీన్ స్టోరీని తీసుకున్నా, ఎలాంటి ఎలిమెంట్స్ ని తీసుకున్నా ప్రెజెంటేషన్ అనేది ఎంగేజింగ్ గా, ఎంటర్టైనింగ్ గా నడిపించారనుకోండి, ఎంటర్టైన్మెంట్ పరంగా ఆడియన్స్ కి నచ్చేసి క్లిక్ అయిపోయినట్టే. అండ్ హనుమాన్ లాంటి క్యారెక్టర్ ని యూజ్ చేసుకుంటున్నప్పుడు కనిపించినా కనిపించకపోయినా ఆ క్యారెక్టర్ కి తగ్గ ఎలివేషన్స్, షార్ట్స్ పడాలి. అలాంటివి పడ్డాయి. సో అవి బాగా క్లిక్ అవుతాయి. సో కమర్షియల్ గా అయితే మాత్రం ఈ ఫిలిం పక్కాగా క్లిక్ అవుతుందని చెప్పాలి. ఓన్లీ పొంగల్ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇక్కడనే కాదు, నార్త్ లో కూడా క్లిక్ అయ్యేలాంటి అంశాలు చాలానే ఉన్నాయి. కానీ నాకైతే రామ్ సేతు ఫిలిం కూడా ఆ క్లైమాక్స్ షాట్ కానీ, ఆ కొన్ని ఎలిమెంట్స్ కానీ బాగా కనెక్ట్ అయింది గాడ్ పరంగా. కాకపోతే అది కమర్షియల్ గా అంతగా వర్క్ అవ్వలేదు. సో ఈసారి అలా జరిగినా కూడా ఆశ్చర్యపోకర్లేదు. సో రెండిట్లో ఏదైనా జరగచ్చు, మనం ఖచ్చితంగా చెప్పలేము ఏం జరుగుతుంది అనేది. బట్ తెలుగు రాష్ట్రాల్లోని క్లాష్ ఉన్నప్పటికీ కమర్షియల్ గా వర్క్ అవుతుందని చెప్పి నాకైతే స్ట్రాంగ్ గా అనిపించింది చూసిన తర్వాత. ఇక ముఖ్యంగా క్లైమాక్స్ లోని ఆ ఫ్యూచర్ పార్ట్స్ గురించి, యూనివర్స్ ని బిల్డ్ చేయాలనుకునే ఆ పాయింట్స్ అయితే ఇంట్రెస్టింగ్ గా, ఎక్సైట్మెంట్ ని కలిగించేలా ఉంటాయి. అండ్ స్టార్టింగ్ లో ఆ ట్విస్ట్ యొక్క రిఫరెన్స్ ని మెల్లిగా ఇంట్రడ్యూస్ చేశారు. అది కొద్దిగా నేను స్టార్టింగ్ లో గెస్ట్ చేసింది అయినప్పటికీ క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. విలన్ క్యారెక్టర్ ఎండ్ చేసే పోర్షన్ పక్కన పెట్టేస్తే ఆ ఎలివేషన్ గానీ, ఆ ఫ్యూచర్ ఫిల్మ్స్ గురించి చూపించే ఆ ఇంట్రొడక్షన్ గానీ ఇదంతా కూడా వేరే లెవెల్లో కనిపించినప్పటికీ, కానీ ప్రశాంత్ వర్మ ఇలాంటి టెక్నిక్ ని ఈ ఫిల్మ్ లో యూజ్ చేసినట్టు ఆ మీమ్ కామెడీ గానీ, ఆ అన్నెసరీ కొన్ని ఆ ఫోర్స్డ్ రొటీన్ ఎలిమెంట్స్ ని యూజ్ చేసుకోవడానికి కుదరదు. ఈ ఫ్యాంటసీ స్టోరీని ఆ విధంగా బిగ్ స్కేల్ లో తీయాలంటే హెవీ బడ్జెట్ కావాలి, చాలా రోజులు టైం కావాలి. అండ్ ఆయనలో ఉన్న ఒక యూనిక్ టాలెంట్ ని బయట పెట్టాలి. సో ఇలాంటి ఎలిమెంట్స్ పెడితే ఖచ్చితంగా మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఉంటుంది. ఓవరాల్ గా ఈ ఫిల్మ్ కి నేను ఇవ్వబోయే రేటింగ్ 7.7/10. ముఖ్యంగా ఆ మెయిన్ ఎలివేషన్స్ నేను స్పెషల్ గా చెప్పిన ఆ సీన్స్ సినిమాని వేరే లెవెల్ కి తీసుకువెళ్ళనమాట. అవి కూడా లేకపోయింటే మాత్రం కొద్దిగా తేడా అయ్యి ఉండేది. ఓవరాల్ గా ప్రశాంత్ వర్మ వీటితో మాత్రమే కాదు, టేకింగ్ పరంగా ఆ లొకేషన్స్ కానీ విజువల్స్ని కానీ సినిమాటోగ్రఫీని అంతటినీ బాగా చూపించగలిగే వ్యక్తి. ఆ సూపర్ హీరో జాన్రాకి తగ్గట్టు ఆయన యూజ్ చేసుకునే ఆ కాస్ట్యూమ్స్ కానీ ఆ వెపన్స్ కానీ కామెడీగా సిల్లీగా చాలా వరకు హాలీవుడ్లో చాలా సూపర్ హీరో ఫిల్మ్స్ని అక్కడక్కడ మిగిలిపోయింది ఏ రోజు చతికించడం అనేది కామెడీగా అనిపిస్తుంది ఫిల్మ్ లవర్స్కి, సూపర్ హీరో జాన్రా ఫిల్మ్స్ చూసిన వాళ్ళకి. బట్ తెలుగు ఆడియన్స్ వరకు అవి అంత అబ్జర్వ్ చేయరు కాబట్టి అలా వెళ్ళిపోతుందని చెప్పి అలా పెట్టినట్టున్నారు. కాకపోతే ఇది పాన్ ఇండియాగా ట్రై చేసినప్పుడు అలాంటి మిస్టేక్స్ చేయకూడదు. కానీ కమర్షియల్ టెక్నిక్స్ని ఎలాంటి పాయింట్స్ పట్టుకుంటే బాగుంటుందో అనే తెలివిగానే పాయింట్స్ ని పట్టుకున్నారు. కాకపోతే ఈ జానర్లోనే యూనిక్ కాదు, ఆయన టాలెంట్ లో కూడా యూనిక్నెస్ ని పెడితే అసలు ఇంకో లెవెల్లో ఉంటుంది ఇంకా. అండ్ ఇంకొకటి, ఈ రివ్యూ అనేది మిస్అండర్స్టాండ్ చేసుకోకండి, మీరు ఫిల్మ్ చూడకండి చూడకూడదు అని చెప్పడానికి నేనైతే ఈ వీడియో చేయలేదు. ఎందుకంటే నేను రివ్యూ ఎలా ఉన్నా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే సినిమాని ఖచ్చితంగా చూడాలి. పైగా ఫెస్టివల్ సీజన్. సో ఓవరాల్ గా నేను ఎప్పుడు రివ్యూ చెప్పినా సినిమాలో ఉండే ఆ మెయిన్ పాయింట్స్ ఎలా వర్క్ అయ్యాయి, ఎలా మిస్ఫేర్ అయ్యాయి, ఇలాంటి పాయింట్స్ ని అనలైజ్ చేయడానికి నా రివ్యూ నా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవడానికి ఇప్పుడు కూడా పెడుతుంటాను. మీకైతే క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హనుమాన్.